ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందరరామరెడ్డి ఫ్రమ్ RCP టెక్నాలజీస్. సో రీసెంట్గా కొత్త ఇండెక్స్ ఫండ్ ఒకటి లాంచ్ చేశారండి DSP వాళ్ళు. స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ అనమాట. ఇప్పుడు వరకైతే మనం చూసింది స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్సే. ఇప్పుడు కొత్తగా ఇండియాలో ఫస్ట్ టైం 250 స్మాల్ క్యాప్ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మళ్ళీ క్వాలిటీ 50 అనమాట. అంటే వీళ్ళు 50 స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారనమాట ఈ ఇండెక్స్ ఫండ్లో. ఇది బేసికల్గా ఇండెక్స్ ఫండ్, అంటే ఇది మ్యూచువల్ ఫండ్ కాదు, ఇండెక్స్ ఫండ్ అనమాట. మీరు కావాలంటే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి కొనుక్కోవచ్చు. యూజువల్గా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇండెక్స్ ఫండ్స్ కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఇండెక్స్ ఫండ్ అనమాట. హిస్టారికల్ డేటా కనుక మనం చూసుకుంటే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకున్నప్పుడు ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. అంటే ఇది క్వాలిటీ అంటే చూద్దాం. ఇక్కడ క్వాలిటీ 50 అన్నాం కదా. క్వాలిటీ 50 అంటే బేసికల్గా ఫండమెంటల్గా 3 పారామీటర్లు బేస్గా తీసుకొని ఈ క్వాలిటీ డిసైడ్ చేస్తారనమాట. ఒకటి డెట్ టు ఈక్విటీ రేషియో. డెట్ టు ఈక్విటీ రేషియో అంటే అప్పులు తక్కువ ఉండాలి, ఈక్విటీతో కంపేర్ చేసినప్పుడు డెట్ తక్కువ ఉండాలన్నమాట. ఓకే, అంటే ఈ స్మాల్ క్యాప్ 250 స్టాక్స్లో అప్పులు తక్కువ ఉన్న స్టాక్ లిస్ట్ని కలెక్ట్ చేస్తారు. రెండోది ఎర్నింగ్స్, EPS పెరుగుతూ ఉండాలి. కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఎర్నింగ్స్ ఏవైతే పెరుగుతున్నాయో, నెట్ ప్రాఫిట్ పర్ షేర్ పెరుగుతుందో వాటిని ఫిల్టర్ చేస్తారనమాట. 3 ROE, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈక్విటీతో మనం ఇన్వెస్ట్తో పోల్చుకుంటే రిటర్న్స్ ఎక్కువ ఎక్కడ జనరేట్ చేస్తుందో వాటిని పిక్ చేస్తారు. సో ROE పారామీటర్ బేస్గా తీసుకొని ప్లస్ డెట్ టు ఈక్విటీ, థర్డ్ వన్ దీన్ని క్వాలిటీ అండ్ EPS, అంటే EPS, డెట్ టు ఈక్విటీ రేషియో అండ్ ROE, ఈ 3 పారామీటర్లు బేస్గా తీసుకొని క్వాలిటీ డిసైడ్ చేస్తారనమాట. సో ఈ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఉంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న 15 మాత్రమే చూస్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తారనమాట దీంట్లో. సో ఇది ఇండెక్స్ ఫండ్స్ కాబట్టి ఇంకా ఫండమెంటల్స్ బయాస్ అంటూ ఏం లేదు. ఇండియాలో ఉన్న ఇండెక్స్లు మొత్తాన్ని S&P వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో నిఫ్టీ ఇండిసెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. ఆ ప్రొపోర్షనల్గా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు దీంట్లో. ఎందుకు స్మాల్ క్యాప్ 250 ఉండంగా మళ్ళీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50లో ఈ ఫిల్టర్ దేనికి అంటే మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్ నిఫ్టీ కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసింది. ఈ ఒక్క 1 yearలోనే ఈ ఇండెక్స్ 31% ఇచ్చింది. సెన్సెక్స్ కానీ లేదా నిఫ్టీ కానీ చూసుకుంటే అది ఇచ్చింది 8% రిటర్న్స్ ఇప్పటి వరకు ఈ సంవత్సరం. బట్ స్మాల్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ 31% ఇచ్చింది. సో ఇలాంటి టైంలో మార్కెట్ ఓవర్ హీట్ అవుతుంది కాబట్టి న్యాచురల్గానే క్వాలిటీ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం రిస్క్ని తగ్గించుకోవచ్చు అనమాట. డౌన్ సైడ్ రిస్క్ తగ్గించుకోవచ్చు. హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్మాల్ క్యాప్ 250తో పోల్చుకుంటే స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 అనేది డ్రాడౌన్స్ తక్కువ ఉంటాయి, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. కనీసం 3 to 5% ఆల్ఫా ఉంటుంది స్మాల్ క్యాప్ 250తో పోల్చుకున్నప్పుడు. అందుకని మీరు ఎవరైనా స్మాల్ క్యాప్ ETFస్లో కనుక లేదా ఇండెక్స్ ఫండ్లో కనుక పెట్టాలనుకున్న వాళ్ళు ETF ఫార్మాట్ రిలీజ్ చేయట్లేదు, వాళ్ళు ఇండెక్స్ ఫండే. ఇండెక్స్ ఫండ్లో కనుక పెట్టేవాళ్ళు మీరు ఎవరైనా కనుక ఉంటే కనుక ఈ క్వాలిటీ 50లోకి షిఫ్ట్ అవటం బెటర్ అనమాట. ఎందుకంటే విత్ ఇన్ ద స్మాల్ క్యాప్లోనే ఉంటాం, బట్ క్వాలిటీలో ఉన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది బెటర్ పారామీటర్ అనమాట. 250 అంటే చాలా వైడ్ బాస్కెట్ అనమాట. దాంతో కంపేర్ చేసినప్పుడు 50 ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ 50 స్టాక్స్ పోర్ట్ఫోలియో అనమాట. అండ్ పైగా దీంట్లో ROE బాగున్న కంపెనీస్, డెట్ టు ఈక్విటీ రేషియో బాగున్న కంపెనీస్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకి క్వాలిటీ ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఏంటంటే ఏ స్టాక్ అయినా సరే ఎందుకు పెరుగుతుందంటే అప్పులు తక్కువ ఉండి, ROE ఎక్కువ ఉండి, EPS కంటిన్యూస్గా పెరుగుతుందంటే మంచి క్వాలిటీ ఉన్నట్లు లెక్క. సో కాబట్టి ఎవరైనా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాము ఇండెక్స్ ఫండ్లో అనుకున్న వాళ్ళు ఈ క్వాలిటీ 50లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్ ఆల్రెడీ పీక్లో ఉంది కాబట్టి మీరు రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి ఇది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి సంబంధం లేదు. ఇండెక్స్ ఫండ్స్ వేరు అండ్ మ్యూచువల్ ఫండ్స్ వేరు. ఓకే, కాబట్టి ఇండెక్స్ ఫండ్లో ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని చూస్ చేసుకోండి. మీరు కనుక ఆల్రెడీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక అక్కడే ఇన్వెస్ట్ చేయండి, దీన్ని షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే ఇండెక్స్ ఫండ్లో
స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కనుక దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవ్వడం బెటర్ అనమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇది దాంతో పోల్చుకుంటే 3-5% ఎక్స్ట్రా ఇస్తుంది రిటర్న్స్, ప్లస్ డ్రాడౌన్స్ తగ్గుతాయి మీకు. మార్కెట్ పడేటప్పుడు ఇది క్వాలిటీ ఉన్న 50 కాబట్టి మిగతా 250తో పోల్చుకున్నప్పుడు తక్కువ డ్రాడౌన్స్ అవుతాయి. కాబట్టి ఇది బెస్ట్ అనమాట. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ ఎవరైనా పెట్టుంటే కనుక దీనికి అప్డేట్ అవ్వండి. ఇండియాలో ఫస్ట్ టైం డిఎస్పీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారండి, డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు. అండ్ డిసెంబర్ 5th ఓపెన్ అవుతుంది. అండ్ ఎప్పటి వరకు ఉంటుందంటే 15th వరకు ఇది ఓపెన్లో ఉంటుందండి. డిసెంబర్ 15th వరకు ఓపెన్లో ఉంటుంది. దీని తర్వాత ఎలాగో ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారు కాబట్టి అప్పుడైనా మీరు కావాలంటే ఇది కొనుక్కోవచ్చు అనమాట. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ మనం చూస్తే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ 15.7% ఇస్తుందండి. అంటే మీకు ఇది 19 ఇయర్స్ చూసుకుంటే కనుక. బట్ అదే టైంలో క్వాలిటీ 50 స్మాల్ క్యాప్ 250 మాత్రం 19% ఇస్తుంది. అంటే ఆల్ఫా అంతా 4.5%, 5% ఉంది. సో 5% ఎక్స్ట్రా రిటర్న్స్ కాబట్టి ఇది కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇండియాలో ఫస్ట్ టైం డిఎస్పీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారండి. సో ముందు రోజుల్లో డెఫినెట్గా ఇండెక్స్ ఫండ్స్కి, ఈటీఎఫ్స్కి మంచి గిరాకీ వస్తుంది. అండ్ సెబీ వాళ్ళు కూడా ఈటీఎఫ్స్ని, ఇండెక్స్ ఫండ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ముందు రోజుల్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు దీని మీద పర్టికులర్గా ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అంటే ఈ ప్యాసివ్ ఫండ్స్ మీద ఫోకస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఈ టైంలోని ఎందుకు ఈ క్వాలిటీ 50 అంటే మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి స్మాల్ క్యాప్ 250లో ఉన్న కచరా ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉన్న స్టాక్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ బేస్గా తీసుకొని, క్వాలిటీ పారామీటర్ల బేస్గా తీసుకొని 50 ఇండెక్స్ ఫిక్స్ చేస్తారు కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ మెయింటైన్ బై ది S&P వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇండియాలో ఉన్న ఏ ఇండెక్స్లో అయినా సరే. అండ్ డిఎస్పీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఈ ఇండెక్స్ ఫండ్ అది. కాబట్టి మీరు ఎవరైనా క్వాలిటీ 50 స్మాల్ క్యాప్లోను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నానికి ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఇండియాలో ఫస్ట్ టైం ఇది. సో ఇంతకుముందు ముత్యాల ఓస్వాల్ వాళ్ళు మైక్రో క్యాప్లోకి బీయింగ్ చేశారండి. ఫస్ట్ టైం ఇండియాలో మైక్రో క్యాప్లోకి వాళ్ళు రావడం అనేది ఏ మ్యూచువల్ ఫండ్ అయినా ఫస్ట్ టైం అనమాట అది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇండెక్స్ ఫండ్లకు లాంచ్ వచ్చిస్తున్నారు. ఇది క్వాలిటీ 50 స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ అనమాట. సో ముందు రోజుల్లో ఇలాంటి కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ తోటి మరిన్ని రావాలని మనం కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్.